హలో అందరికీ ఈరోజు నేను చూపించబోయేది వచ్చేసి విజయవాడ కనకదుర్గమ్మవారి టెంపుల్ అండి. యాక్చువల్గా ఎప్పుడు కూడా మేము బస్ స్టాండ్ సైడ్ నార్మల్గా వెళ్ళే రూట్ ఏదైతే ఉందో అలా వెళ్ళేవాళ్ళం. లిఫ్ట్ సైడ్ వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఇది వచ్చేసి మేము వైజాగ్ నుంచి తాడిపత్రి వెళ్ళే దారిలో ఫస్ట్ అయితే విజయవాడ దర్శనం చేసుకుని ఆ తర్వాత వెళ్ళామన్నమాట. సో ఈ రూట్లో రావడం వలన మాకైతే ఇది అడ్వాంటేజ్ అనే చెప్పచ్చు. ఇక్కడ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఐ మీన్ కొబ్బరికాయలు కానీ, అమ్మవారికి చీరసార పెట్టాలన్నా సరే అంత బాగుంది. కార్ పార్కింగ్ కూడా బాగుంది, అంత చాలా బాగుంది. చూస్తున్నాం కదా, ఇదైతే ఎంట్రీ, ఆర్చ్లో నుంచి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ కార్కి వచ్చేసి పాస్ ఇచ్చి లోపలికైతే ఎంటర్ అయితే చేసేసారనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ కార్ పార్కింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఓన్లీ లిఫ్ట్ పర్పసేనండి. ఓన్లీ లిఫ్ట్ ద్వారా మాత్రమే పైకి వెళ్ళడం, తిరిగి రావడం, దానికోసం మాత్రమైతే ఈ కౌంటర్ అయితే కంప్లీట్గా ఉంది. ఇక్కడ బొమ్మలు అవన్నీ కూడా ఉన్నాయి పిల్లలు కొనుక్కోవడానికి. అది కూడా మేమైతే దర్శనానికి అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ ఫోన్స్ అనేవి నాట్ అలౌడ్ అండి. పైకి వెళ్ళే ముందర అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ కౌంటర్లు అయితే పెట్టేసి దర్శనం చేసుకొని ఆ తర్వాత కిందికి వచ్చి కంటిన్యూ చేస్తామండి మా జర్నీని అయితే. నెక్స్ట్ మధ్యలో మీకు ఆల్రెడీ గుంటూరు హైవే మీద మేము తీసుకున్న రూమ్ అది కూడా చూపించాను కదా, దాని లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ అండి, బాయ్.